గోవిందనామాల పేరడి తప్పు. అలిపిరికొచ్చి సారీ చెప్పు అని వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి క్రిస్టియన్లు ముస్లింలతో కావాలని గోవిందనామాలకు పేరడి పాట పాడించారని వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డిపై మండిపడ్డారు. శ్రీవారి నామాలను అవమానించిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలన్నారు భానుప్రకాష్ రెడ్డి. వైసీపీని గోవిందనామాల వివాదం వీడడం లేదు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ నిర్వహించిన ధర్నాలో వైసీపీ కార్యకర్తలు గోవిందనామాలకు ప్యారడీ పాట పాడడం తీవ్ర వివాదాస్పదమైంది. వైసీపీ తీరుపై ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీ కూడా వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి నాటకాలతో స్వామివారిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించాలన్న భానుప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తాను పాడలేదు అనడం అవాస్తవమన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నెల్లూరు నడిబొడ్డులో విఆర్ కాలేజ్ సెంటర్లో వీధి నాటకాలు ఆడుతూ ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉంటూ చంద్రశేఖర్ గారు చేసినటువంటి వెక్కిరి చేష్టలు, గోవిందనామాన్ని తీసుకొని వచ్చి మీ ధర్నాలు ఎందుకయ్యా పాటుదారు? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. హిందూ మతాన్ని అపహాస్యం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న భానుప్రకాష్ రెడ్డి అలిపిరి పాదాల దగ్గర చంద్రశేఖర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాకున్నటువంటి అనుమానం, అసలు పాడించిన వాడు చంద్రశేఖర్ అయితే పాడింది క్రిస్టియన్ అని చెప్తున్నారు. దాని మీద కూడా నేను ఎస్బీ ద్వారా వివరాలు తీసుకుంటున్నాను. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఇస్తున్నాను. నేను స్వామివారి అలిపిరి దగ్గరకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రశేఖర్ గారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. స్వామిని అడ్డం పెట్టుకొని, దేవుడిని అడ్డం పెట్టుకొని హిందూ మత విశ్వాసాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా డ్రామాలు ఆడతారు మీరు వీధి నాటకాలు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు.